అమిత్ షా గారు వేసిన రబ్బా బంగ్లా కొడుకుల్ని లోపల రానియకుండా ఉండాలా అని అంటే మనం ఫెన్సింగ్ ఇక్కడ వేసే చాయిస్ లేదు కాబట్టి స్నేక్స్ ని క్రొకోడైల్స్ ముసలులని దాంట్లో దించి పెంచండి అని చెప్పిండంట. ఇన్ కేస్ ఇవి పెంచుతే వాళ్ళ అక్క నుంచి రావాలంటే పాము చూసి అవు అనుకుంటాడే ఉడతాడు, లేదా క్రొకోడైల్ చూసిండు ఒక కారిపోతుంది. సో అప్పుడు రాడు కదా. అవతల దేశాలకి ఇండియాలో సురాల అని అంటే సుక్కలు కనబడతారు అయ్యా. ఇల్లీగల్ ఇమిగ్రేట్స్ పాకినా కొడుకులు కానీ బంగ్లానా కొడుకులు కానీ ఇంకొకసారి ఇండియాలోకి రావాలనంటే వణికిపోవాలి. అట్లాంటి డిసిజన్స్ కూడా మనలో తీసుకుంటే ఇంకా మంచి. మీ దగ్గర ఉన్న వెపన్ అనే ఓటుతో ఈసారి కొడితే మమతా బెనర్జీ బెంచులు షేక్ అయిపోవాలా, షాక్లోకి వెళ్ళిపోవాలా. అట్లా చేస్తే కానీ వీళ్ళకి బుద్ధి రాదు. ఇప్పటికైనా ఇల్లీగల్గా బతకడానికి వచ్చినోడు ఇండియాకి నాశనాన్ని కోరుకుంటాడు తప్ప సేఫ్గా చూడాలని అస్సలు కోరుకోరు. నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త్. అమిత్ షా గారి మైండ్ సెట్కి ఆయన ఆలోచనకి హ్యాట్స్ ఆఫ్ అబ్బా. ఎందుకంటే ఈ కొన్ని ఇయర్స్గా జరుగుతున్న బంగ్లాదేశ్ అండ్ వెస్ట్ బెంగాల్ బార్డర్ ఫెన్సింగ్ ఏదైతే ఇష్యూ ఉందో దాంట్లో ఆయన ఒక హైలైట్ డిసిజన్ తీసుకున్నాడు. ఈ బార్డర్ ఏదైతే మనం షేర్ చేస్తున్నామో ఎక్కడైతే మనం ఫెన్సింగ్ వేయలేని ప్లేస్ ఉంటుందో ఆ ప్లేస్ లో క్రొకోడైల్స్ ని అండ్ స్నేక్స్ ని పెంచండి. ఎందుకంటే ఫెన్సింగ్ చేసిన ఆ గ్యాప్ ఏదైతే మిగిలిపోతుందో ఆ నుంచి వెళ్ళి బంగ్లాదేశీలు వెస్ట్ బెంగాల్ కి ఇండియా లోపలికి వచ్చే చాయిసెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ మీరు ఇవి పెంచితే అలాగే రావాలంటే వణుకు పుడుతుంది అని చెప్పిండంట. యాక్చువల్ గా జరిగిన సిచ్యువేషన్ ఏంది, పర్టికులర్ ఈ ప్లేస్ లో ఎందుకు ఇట్లా అయింది అని అంటే మన ఇండియా బార్డర్ వెస్ట్ బెంగాల్ అండ్ బంగ్లాదేశ్ బార్డర్ మధ్యలో ఏదైతే ఫెన్సింగ్ చేస్తారో ఆ ఫెన్సింగ్ 4096 కిలోమీటర్స్ ఉన్నది. దాంట్లో 3800 కిలోమీటర్ ఫెన్సింగ్ కంప్లీట్ అయిపోయింది. మిగతా 600 కిలోమీటర్స్ పెండింగ్ ఏదైతే ఉందో అది మమతా బెనర్జీ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తలేదు ఫెన్సింగ్ చేయడానికి. ఎందుకు యాక్సెప్ట్ చేస్తలేదు అని అంటే ఇప్పుడు ఆ ఫెన్సింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది అనుకో, ఈమెకి ఇల్లీగల్ ఇమిగ్రేట్స్ లోపలికి రావాలి కదా, వాళ్ళు రాలేరు అనుకో, ఇక్కడ ఓటు బ్యాంక్ చేంజ్ అయిపోతుంది. అప్పుడు ఈమె గవర్నమెంట్ పడిపోతుంది. సో అక్కడి నుంచి వెళ్ళి మనుషుల్ని తీసుకొచ్చి ఇక్కడ ఓటర్ ఐడీలు ఇప్పించి ఎలక్షన్స్ వచ్చినప్పుడు వీళ్ళ ఓట్లు వేసుకొని అక్కడ ఉన్న హిందూస్కి ఒరిజినల్ బెంగాలీస్కి చుక్కలు చూపించుకుంటూ బతుకుదామనే ప్లాన్లో ఈమె కూర్చున్నది. కానీ మనోళ్ళు అట్లా కాదు కదా, మనకి నేషనల్ సెక్యూరిటీ ఫస్ట్ అని చెప్పేసి మోదీ కానీ అమిత్ షా కానీ గట్టిగా ఉంటారు. వాళ్ళకు నేషన్ కన్నా ఏది ఇంపార్టెంట్ కాదు. సో వాళ్ళు ఈ 600 కిలోమీటర్స్ పెండింగ్ ఏదైతుందో వీళ్ళ గవర్నమెంట్ బీజేపీ వెస్ట్ బెంగాల్లో ఫామ్ అయిపోయిన తర్వాత వెంటనే దాన్ని ఫినిష్ చేస్తామని చెప్పేసిండ్రు. చెప్తే దీంట్లో ఆ 600 కిలోమీటర్స్లో 175 కిలోమీటర్స్ ఏదైతే బార్డర్ షేరింగ్ ఉందో అది కంప్లీట్ వాటర్తోని రివర్స్తోని ఫామ్ అయి ఉన్నది. అక్కడ ఫెన్సింగ్ అనేది వేయలేము. సో ఆ ఫెన్సింగ్ వేయాలి అని అంటే అక్కడ ఇంపాసిబుల్ కాబట్టి అక్కడి నుంచి వెళ్ళి ఇల్లీగల్ ఇమిగ్రేట్స్ లోపలికి వచ్చే చాయిసెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళని ఆపాలి అని అంటే వాళ్ళకు ఒక భయం అనేది పుట్టాలి. ఇండియా లోపలికి రావాలి అంటే అది ఎట్లా అని చెప్పేసి అందరు అట్లా ఆలోచిస్తామంటే అమిత్ షా గారు వేసిన రబ్బా ఈయన కొడుకుల్ని లోపల రానియకుండా ఉండాలా అని అంటే మనం ఫెన్సింగ్ ఇక్కడ వేసే చాయిస్ లేదు కాబట్టి స్నేక్స్ ని క్రొకోడైల్స్ ముసలులని దాంట్లో దించి పెంచండి అని చెప్పిండంట. ఇన్ కేస్ ఇవి పెంచుతే వాళ్ళ అక్క నుంచి రావాలంటే పాము చూసి అవు అనుకుంటాడే ఉడతాడు, లేదా క్రొకోడైల్ చూసిండు ఒక కారిపోతుంది. సో అప్పుడు రాడు కదా. ఇగో ఇంత భయానక ప్లాన్ చేసి పెట్టినరంట అమిత్ షా. ఇది ఎందుకు వేయాల్సి వచ్చింది, అమిత్ షా గారు ఇంత స్ట్రాంగ్ డిసిజన్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అని అంటే ఎప్పుడైతే ఎస్ఐఆర్ అనేది వచ్చిందో అది రావడం వల్ల బంగ్లాదేశీలు ఎక్కడైతే వెస్ట్ బెంగాల్లో ఉన్నారో వాళ్ళు ఆ నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. వెస్ట్ బెంగాల్లో ఉన్న బీజేపీ గవర్నమెంట్ ఒకటి ఎలిగేషన్ ఏం వేసిందంటే 16 lakhs నుంచి వెళ్ళి 1.6 crore ఇల్లీగల్ వాళ్ళు ఇక్కడ వచ్చి బతుకుతున్నారు. వాళ్ళు ఈ ఎలక్షన్ ఓటింగ్ అనేది గజిబిజి చేసి పడేస్తున్నారు. మమతా బెనర్జీ వాళ్ళని పెంచి పోషించడం వల్లనే ఇంత గలీజ్గా సిచ్యువేషన్ మారుతుంది. వెస్ట్ బెంగాల్లో హిందూస్కి సెక్యూరిటీ లేకుండా పోతుంది అని చెప్పేసి వాళ్ళు ఒక ఎలిగేషన్ వేసినారు. అయితే ఎస్ఐఆర్ వచ్చిన తర్వాత దాదాపు 63 lakhs ఓటర్స్ని ఓటర్ లిస్ట్ నుంచి డిలీట్ చేసేసిండ్రట. దాంట్లో డూప్లికేట్ ఓటర్స్ ఉన్నారు, ఇల్లీగల్ ఓటర్ లిస్ట్ ఉన్నారు, అండ్ డబల్ ఉన్నోళ్ళు ఉన్నారు. ఒక్కోడికి 10 ఓట్లు ఉండు, ఒక ఫాదర్కి 360 చిల్డ్రన్స్ అని చెప్పుడు ఇట్లా ఎంత వీలవుతుందో అంత గలీజ్ చేసి పెట్టేసింది సిస్టమ్ని మమతా బెనర్జీ. ఇల్లీగల్ ఇమిగ్రేట్స్ అనేటోళ్ళు 11,472 ఇల్లీగల్ బంగ్లాదేశీలను దాన్ని పట్టి దొరకబట్టి మరి రిటర్న్ పంపించేసిండ్రు. సో ఒకవేళ ఫెన్సింగ్ మొత్తం బీజేపీ అన్నట్టు ఫెన్సింగ్ మొత్తం వేసిన ఆ పర్టికులర్ పార్ట్ ఏదైతే ఉందో 175 కిలోమీటర్స్ లేక్ది అక్కడ ఫెన్సింగ్ వాళ్ళు వేయలేరు కాబట్టి దాన్ని అట్లనే వదిలేస్తే
ఈ 11,000 పంపించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకొక 11 lakhs అయ్యి మళ్ళీ లోపలికి వచ్చే ఛాయిసెస్ గట్టిగా ఉన్నాయి. అందుకే వాళ్ళని భయపెట్టి లోపలికి రాకుండా చెయ్యడానికి అమిత్ షా చేసిన ప్లానే స్నేక్స్ అండ్ క్రొకోడైల్స్ని అక్కడ పెంచడం. ఈ ప్లాన్ కదా అంటే అసలు ఎట్లొచ్చిందో కానీ అవతల దేశాలకి ఇండియాలో సురాలా అని అంటే సుక్కలు కనబడతాయి అయ్యా. లోపలికి కొట్టి వదులుతాం. ఇక లేదు బయటకు వెళ్ళి లోపలికి వద్దామనంటే పాములు ప్లస్ అవి క్రొకోడైల్స్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకి ఆ బయట నుంచి వెళ్ళి లోపల వచ్చే చాయిస్ వేయాలి. ఇక లోపలికి వచ్చినోడికి దుల్పిడి సబట్టి పంపిస్తాడు. ఇదైతే పక్కా ఈసారిగా ఇల్లీగల్ ఇమిగ్రేట్స్ పాకినా కొడుకులు కానీ బంగ్లానా కొడుకులు కానీ ఇంకొకసారి ఇండియాలోకి రావాలనంటే వణికిపోవాలి. అట్లాంటి డిసిజన్స్ కూడా మనలో తీసుకుంటే ఇంకా మంచిది. ఎందుకనంటే ఈ వెస్ట్ బెంగాల్ని మమతా బెనర్జీ ఎట్లా చేసి పడేసిందనంటే అక్కడ ఒక వాళ్ళ టీఎంసీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో మనం సినిమాలలో చూసినట్టు రేపులు చేసుడు, లేకపోతే వాళ్ళని హరాస్ చేసుడు, హిందూస్ని బతకనీయకుండా చేసుడు, ఏడో పాకిస్తాన్లో గొడవ అయితే బంగ్లాదేశ్లో ముస్లిమ్స్ హిందూస్ని కొట్టుడు, అంటే హిందూస్ని ఒక రకమైన టార్గెట్ చేసి పెట్టేసింది అన్నట్టు. ఇన్ కేసు ఇప్పుడు గెలకపోతే హిందూస్ని ఉండనీయకుండా చేస్తా అంటే ఆమె వార్నింగ్స్ కూడా ఎంత డేంజర్గా ఇస్తున్నది. వాళ్ళ లీడర్ బిహేవియర్స్ కూడా ఎంత డేంజర్గా ఉన్నాయని అంటే ఈసారి వెస్ట్ బెంగాల్లో బీజేపీ గెలవకపోతే వాళ్ళ సిచ్యువేషన్ ఏంది అని అంత రేంజ్లో భయపడిపోతున్నారు. అట్లాంటి సిచ్యువేషన్ని తీసుకొని వచ్చేసింది మమతా బెనర్జీ. సో ఈసారి ఎలక్షన్లో ఎట్టి పరిస్థితిలో పక్కా వెస్ట్ బెంగాల్ పీపుల్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈసారి మీ ఓటు బీజేపీకి గుద్ది ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని ఫామ్లోకి తీసుకురండి, గవర్నమెంట్ ఫామ్ చేసేటట్టు చేయండి. ఎందుకనంటే ఇసుంటి తలకి నెత్తికి గర్వం ఎక్కేసిన వాళ్ళని మనం పీఠం పైన కూర్చుండబెట్టినాం అనుకో మనల్ని ఇంకా హీనమైన సిచ్యువేషన్కి తీసుకెళ్ళిపోతారు ఈ గవర్నమెంట్ ఇట్లాంటి వాళ్ళు. సో మీ దగ్గర ఉన్న వెపన్ అనే ఓటుతో ఈసారి కొడితే మమతా బెనర్జీ బెంచులు షేక్ అయిపోవాలా, షాక్లోకి వెళ్ళిపోవాలా. అట్లా చేస్తే కానీ వీళ్ళకి బుద్ధి రాదు. అండ్ నేషనల్ సెక్యూరిటీకి వీళ్ళు అమిత్ షా కానీ మోడీ కానీ ఇవన్నీ చూసుకుంటా ఉన్నా లోపల వాళ్ళ బీజేపీ గవర్నమెంట్ అక్కడ ఫామ్ చేయలేకపోతే మమతా బెనర్జీ ఇంకా ఈ ఇష్యూని రేజ్ చేసే చాయిసెస్ ఎక్కువ ఉంటాయి. అటు నేషనల్ సెక్యూరిటీకి ఇబ్బంది, మొత్తం ఓవరాల్ ఇండియాకి. ఎట్ ద సేమ్ టైం వెస్ట్ బెంగాల్లో ఉన్న మన ఇండియన్స్కి కూడా ఇట్లాంటి ఇల్లీగల్స్తోని బాగా ఇబ్బందే. సో ఎప్పటికైనా ఇల్లీగల్గా బతకడానికి వచ్చినోడు ఇండియాకి నాశనాన్ని కోరుకుంటాడు తప్ప ఇండియాని డెవలప్గా కానీ లేకపోతే ఇండియాని సేఫ్గా చూడాలని అస్సలు కోరుకోరు. ఈ బంగ్లాదేశ్ నా కొడుకుల్ని ఎట్ ద సేమ్ టైం పాకిస్తాన్ నా కొడుకుల్ని ఎప్పుడు మనం ఎక్స్క్యూజ్ చేయొద్దు. వాళ్ళు ఉన్నారు అని తెలిస్తే మనం ఇంకా పోలీస్ సిస్టమ్కి కానీ గవర్నమెంట్ సిస్టమ్స్కి కానీ మనం చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనం స్టాండ్ తీసుకోవాలి మన ఇండియా సైడ్. కానీ ఇసుంటోళ్ళని ఇల్లీగల్ వాళ్ళని మనం ఎంకరేజ్ చేసినాం అనుకో ఒక రోజు వస్తుంది ఇది నాదిరా నువ్వే ఇడికెన్ వెళ్ళిపో అని అంటాడు. అప్పుడు నీకు బతకనికి, నీకు ఉండనికి, నీకు తిననికి, నీకు కట్టుకోనికి ఏది మిగలకుండా అయిపోతుంది. సో వెస్ట్ బెంగాల్లో ఉన్న పీపుల్ అందరికీ నేను హంబల్గా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈసారి మీ చేతిలో ఉన్న ఓటు అనే వెపన్తో మమతా బెనర్జీ బెంచ్లు షేక్ అయిపోవాలా, టీఎంసీ లీడర్స్ అందరు షాక్లోకి వెళ్ళిపోవాలా, వాళ్ళకి అసలైన శిక్షనే వాళ్ళ గవర్నమెంట్ దించడం. సో ఇది చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ అమిత్ షా గారి తెలివికి హ్యాట్స్ ఆఫ్ సార్. మిమ్మల్ని అందుకే ఇండియన్ చాణక్య అని పిలుస్తారు అనుకుంటా. ఇట్లాంటి డిసిజన్స్ ఇంకా మస్తు గట్టిగా తీసుకొని మన ఇండియా లోపల ఉన్న పాకినా కొడుకుల్ని కానీ బంగ్లానా కొడుకుల్ని కానీ తరిమి కొట్టి ఫస్ట్ అలా తీసి అవతల పడేయండి. ఎందుకంటే వాళ్ళ వల్లనే మనకు చాలా డేంజర్ ఉన్నది. ఎలక్షన్స్ ఉన్న ప్లేస్లలో కానీ లేని ప్లేస్లలో కూడా ఇట్లాంటి యాక్షన్స్ మీరు తీసుకొని ఇల్లీగల్ వాళ్ళని వీలైనంత తొందరగా బయటకు పంపించేస్తే మన ఇండియా ఇంకా సేఫ్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.